ఏప్రిల్ 23న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో రికార్డు స్థాయిలో అంటే 92% పోలింగ్ నమోదైంది. స్వతంత్ర భారత చరిత్రలో పశ్చిమ బెంగాల్లో ఇదే అత్యధిక ఓటింగ్గా చెబుతున్నారు. నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ ఛానల్. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక భారీ ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారు అంటే, మొదటి దశలో 152 స్థానాల్లో 110కి పైగా సీట్లను ఈసారి బీజేపీ గెలుచుకోబోతుంది అని ధీమా వ్యక్తం చేశారు. 16 జిల్లాల్లోని 52 సీట్లలో నమోదైన 92% పోలింగ్ ఒక విషయం స్పష్టంగా చెబుతుంది. దీదీ వెళ్ళబోతున్నారు, బీజేపీ రాబోతుంది, భయం పోతుంది, భరోసా వస్తుంది. 152 సీట్లలో 110కి పైగా సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. రెండో దశ కలిపి మేము ఘన మెజారిటీతో బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం అని ఆయన అన్నారు. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటి అంటే, మమతా బెనర్జీ నిజంగానే పశ్చిమ బెంగాల్ అధికారాన్ని కోల్పోతున్నారా? ఆలోచిస్తే కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది మనకు. ఎందుకు అంటే, పశ్చిమ బెంగాల్ అంటేనే మమతా బెనర్జీ పాలన అనే భావనల ప్రజలు బలంగా నాటుకుపోయింది. మమతా బెనర్జీకి ముందు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ ప్రభుత్వం ఉండేది. జ్యోతి బసు కాలంలో దశాబ్దాల పాటు వారి పాలన సాగింది. ఆ రోజుల్లో సిపిఎం అంటే పశ్చిమ బెంగాల్ అన్నట్టే పరిస్థితి ఉండేది. ఆ తర్వాత 2011 నుంచి ఇప్పటి వరకు మమతా బెనర్జీ వరుసగా ఎన్నికలు గెలుస్తూనే వచ్చారు. అందుకే ఈసారి ఆమె ఓడిపోవచ్చనే ఆలోచన కూడా చాలామందికి నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ అది జరిగితే అది నిజంగా ఒక భారీ రాజకీయ సంచలనం. అందుకే మీ ఆలోచనలో ఇప్పటి నుంచే ఈ అవకాశాన్ని కూడా ఉంచుకోవాలి. ఎందుకు అంటే, అలా జరిగే అవకాశం కూడా ఉంది ఇప్పుడు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక విశ్లేషణతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు భారత్ మాతాకి జై. జై హింద్.